దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించాము. సంఖ్యాకాండ 23వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనమా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. రైట్, మళ్ళొకసారి ఫస్ట్ లైన్ ఏంటమ్మా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మళ్ళీ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. రైట్, అందరు నాతో చెప్పండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన మనలాంటి వాడు కాదు. దేవుడు మనం అనుకునేటటువంటి వాడు కాదు, మనకు అందని వాడు, మనుషుల వంటి వాడు కాదు. ఆయనలో అద్భుతమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. ప్రభువులో, దేవునిలో అద్భుతమైన గుణలక్షణాలు ఉన్నాయి. వాటిలో మనం చదివింది ఏంటి అంటే, దేవుడు అబద్ధమాడడు. గాడ్ నెవర్ లైస్. దేవుడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు. అబద్ధమాడితే ఆయన దేవుడే కాదు. ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవి. దేవుని బిడ్డలారా, దేవుడై ఉండి ఆయన తన ప్రజలకు ఎన్నడూ కూడా అబద్ధాలు చెప్పేటటువంటి దేవుడు కానే కాదు. ఆయన మాట చెప్పాడంటే ఆయన మాట జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఆయన మాటలో మోసం లేదు, ఆయన మాటలలో కపటం లేదు, ఆయన మాటలలో ఎటువంటి మాయా మంత్రము లేదు. ఆయన మాట సత్యమైనది, ఆయన మాట యథార్థమైనది. కాబట్టి ఆయన మాటలు నీ జీవితాన్ని బ్రతికిస్తాయి. మనుషులైతే అబద్ధాలు ఆడుతారు, మనుషులైతే అబద్ధాల పుట్టలండి. పుట్టలో నుండి చీమలు బయటకు వచ్చినట్టుగా అబద్ధాలు బయటకు వస్తూ ఉంటాయి ప్రతిసారి. మనిషినిలో నుండి ఏంటండి, మనుషుల్లో నుండి రోజు కూడా ఏం బయటకు వస్తాయి? అబద్ధాలు బయటకు వస్తాయి. బ్యాంకులో డబ్బులు ఉన్నట్టుగా మనిషి హృదయంలో ఏమండి అబద్ధాలు చాలా నిండిపోయి ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం అయితే అబద్ధం ఆడకూడదు. వాస్తవానికి బైబిల్ చెప్తుంది, అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఈరోజు మనుషులు ఎంత అబద్ధికులు అంటే, సొంత భర్త దగ్గర కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. కట్టుకున్న భర్త దగ్గర కూడా భార్యను కూడా నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. భార్యను కూడా నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. భార్య దగ్గర కూడా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో లేకుండా లేరు. ఎంత భార్య భర్తల బంధమైన అబద్ధాలు చెప్తారు. పెళ్లి చేసుకుని హనీమూన్కని తీసుకెళ్ళి శుభ్రంగా రౌడీలను పెట్టి చంపించేసిందంట. ఆ పెళ్ళొద్దు, నువ్వంటే ఇష్టం లేదని ముందే చెప్పొచ్చుగా. పెళ్లి చేసుకుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పలా ముందు. ఆ అమ్మాయికి ఎవరో ఇష్టం అంట, ఆ అమ్మాయికి ఎవరో ఇష్టం ఇంతకు ముందు. కానీ పెద్దలు చేస్తున్నారు కదా అని పెళ్లి చేసుకుంది, ముందే ప్లాన్ చేసుకుంది. అతనితో చెప్పింది, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుని హనీమూన్కి తీసుకొస్తాను. ఏ ఊరు తీసుకెళ్ళిందండి? మేఘాలయ అంట. హనీమూన్కి తీసుకొస్తా, అక్కడ మనం డబ్బులు ఇచ్చి సుఫారీ ఇచ్చి చంపించేద్దాం, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి. ప్రియులారా, చూడండి ఎంత మోసం అండి ఆయన జీవితం. వాస్తవానికి ఆ ఫోటోలు చూస్తే ఆ అమ్మాయి ఇష్టపడిన అబ్బాయి కంటే పెళ్లి చేసుకున్న ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఎంత బాగున్నాడు. దేవుని బిడ్డలారా, ముందే ప్లాన్ చేసేసింది, వేసేద్దాం అక్కడ అని చెప్పి సుఫారీ ఇచ్చి డబ్బులు ఇచ్చి చంపించేసింది. ఏంట్రా ఎక్కడ చనిపోయాడు ఈయన పెళ్ళి అయిన ఆయన అని పోలీసులు ఆరాధిస్తే, వాళ్ళ స్టైల్లో వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా విచారిస్తే, ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే, ఈఎంఐ చంపించేసింది కొత్తగా పెళ్ళైన తన భర్తని. దేవుని బిడ్డలారా, ఈ లోకమే మోసాలతో నిండిన లోకం.
ఈ లోకం అబద్ధాలతో నిండిన లోకం. భార్య భర్తతో అబద్ధం ఆడుతుంది, భర్త భార్యతో అబద్ధం ఆడుతుంది. కన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తాను కన్నటువంటి బిడ్డలతో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున మంచి స్నేహితులు కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఒక సినిమా కవి రాశాడు, మోసాలతో నిండిన లోకం రా ఇది అని. ఎక్కడో పల్ల విన్నాను ఒక చోట. ఎక్కడో ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆ ఫోన్లో రింగ్ టోన్ ఆయన పెట్టుకున్నాడు, మోసాలతో నిండిన లోకం రా బాబు ఇది అని పాట వస్తుంది. సినిమా పాట, సినిమా రచయిత రాసి. నిజమే, ఈ లోకము మోసాలతో నిండింది, అబద్ధాలతో నిండింది. నువ్వు నమ్ముకున్నవారైనా అబద్ధాలు ఆడుతారు, నీ ప్రాణ స్నేహితులైనా కానీ అబద్ధాలు ఆడుతారు. కానీ నువ్వు ఆరాధించే దేవుడు నెవర్ నెవర్ ఎన్నడూ కూడా అబద్ధం ఆడే దేవుడు కాదు. మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవా, నీ మాట నాకు కావాలయ్యా, నీ వాగ్దానం నాకు కావాలి ప్రభువా, నీ ప్రమాణం నాకు కావాలి నాయనా అని చెప్పి దేవుని అడుగు. మాట ఇచ్చాడా, నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. ఎందుకు అబద్ధికులు నమ్ముకుంటావు? ఎందుకు మోసం చేసేవారిని నమ్ముకుంటావు? ఎందుకు నిన్ను మాయ చేసేవారిని నమ్ముకుంటావు? ఎన్నడూ నిన్ను మోసము చేయని దేవుని నమ్ము. నీవు దేవుని వైపు చూడు, దేవునిని ఆశ్రయించు. నా దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యమును జరిగించునుగాక. హల్లెలూయా. తీతు పత్రికలో కూడా రాయబడింది, 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4. దేవుని దాసుడును పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. అబద్ధమాడనేరని దేవుడు, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు. అబద్ధమాడలేడు దేవుడు, ఆ పని చెయ్యలేడు. హలో, చూసారా దేవుడి గురించి ఏం రాయబడింది వాక్యం? దేవుడు అబద్ధం ఆడలేడు. మనుషులైతే అబద్ధం ఆడకుండా ఉండలేరు. దేవుని బిడ్డలారా, మన దేవుడు అబద్ధం ఆడాడు. పాత నిబంధనలో ఒక ఘనురాలైన స్త్రీ ఉంటుంది శూనేము పట్టణంలో. దైవజనుడితో అంటది, అయ్యా ఎందుకయ్యా అబద్ధం ఆడుతావు నాతో అంటది. దైవజనుడు అంట అబద్ధం ఆడాడు. ఆ రోజుల్లో దైవజనులు అంటే అస్సలు పొరపాటున అబద్ధం కానీ ఏదో మాయమాటలు కానీ పొరపాటున చెప్పరు. ఆ గనురాలైన స్త్రీ షూనేము పట్టణానికి దైవజనుడు అప్పుడప్పుడు వస్తున్నాడని, నా ఇల్లు ఈ షూనేము పట్టణంలోనే ఉంది కాబట్టి ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా రెస్ట్ తీసుకోవాలని ఆ ఇంటి మేడగది మీద మేడ పైన ఒక గది కట్టేసింది దైవజనుడికి. అయ్యా నువ్వు వచ్చినప్పుడల్లా పైకి వెళ్ళి మా ఇంటి పైకి వెళ్ళిపో, నేనెవరు డిస్టర్బ్ చేయరు, నీకు భోజనం సిద్ధం చేస్తాను, నేను ఆ గదిలో నీకు ఒక మంచం పెట్టాను, నువ్వు చదువుకోవడానికి బల్ల పీట కూడా పెట్టా, దీపం కూడా పెట్టాను. వచ్చినప్పుడల్లా నువ్వు అక్కడ బైబిల్ లేఖనాలు చదువుకోవాలంటే చదువుకో, పండుకోవాలంటే పండుకో, నిన్నేవో డిస్టర్బ్ చేయరు. మేమేమో కింద ఉంటాం, నువ్వేమో పైన ఉంటావు అని చెప్పి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దైవజనుడి కోసం ప్రియులారా ఒక గది కట్టేసింది ఆమె. దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుని తిరిగి వెళ్తున్నాడు. ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చింది, గెహాజీని పిలిచాడు. గెహాజీ, ఈమె మన మీద ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తుందే,
చేయవలెను. ఎలీషా ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదో వారిని అడుగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు. ఆమెకి ఎవరు లేరంట? కుమారుడు లేడు. మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పింది. అందుకతడు ఆమెను పిలువమనగా ఆమె పైకి వచ్చినప్పుడు దైవజనుడు ఏమంటున్నాడో చూడండి. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనేను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. దైవజనుడు అంటున్నాడు, అమ్మా సిస్టర్, సోదరి, నాకింత పరిచర్య చేస్తున్నావు అని పైకి అనలేదు, కానీ వచ్చే సంవత్సరం ఈ ఋతువున నీకు కుమారుడు పుడతాడంటే అప్పుడు ఏమంటది ఆమె? ఆ మాట విని దైవజనుడు అయిన నా ఏలినవాడా అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడొద్దయ్యా. దైవజనుడు అంట అబద్ధం ఆడుతున్నాడంట. ఆయన ఏదో తన సొంత మాట చెప్పలేదు. అక్కడ భోజనం పెడుతుంది కదా అని చెప్పి నీ కుమారుడు పుడతాడని కంట నీరు తోడడానికి చెప్పలేదు. ఈ కాలం దైవజనులు అయితే ఒక్కళ్ళు అలా అనొచ్చేమో, ప్రేమతో. అబద్ధం ఏం కాదు కానీ ప్రేమతో అనొచ్చేమో. అమ్మా దేవుడు మీకు ఇల్లు ఇస్తాడులేమ్మా అన్నాం పాశ్రం గారు నేను ఒక ఇంటి దగ్గర. నవ్వేరాళ్ళు ఛానల్ క్రితం. మాకు ఇల్లు ఏంటండి, మా పరిస్థితి ఏంటి, మా లోకం ఏంటి, మీరేదో అంటారులేండి పాస్టర్ గారు అన్నారు. ఈ మధ్య ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు నవ్వుకుంటా, మీరు అన్నది నిజమైందండి, మొహం అంత పెట్టేసుకుని. అంటే నేను అన్నీ జరుగుతాయని నేను అనట్లేదు, కానీ విశ్వాసులు మాత్రం వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, గృహాలు కట్టుకోవాలని ప్రార్థన చేస్తాను. ఒకరోజేమో ఒక పూట రాత్రిపూట ఉపవాసం ఉంటే ఉపవాసంలో పిల్లలు లేని వారు ఎవరో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ఒకరోజేమో ఉద్యోగాల కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక పూట ఉంటారు. రోజంతా కాదు, ఒక పూట. గృహాలు లేవు ప్రార్థన చేయండి అని ఎవరు చెప్తారో వాళ్ళ కోసం చేస్తా ఉపవాసం ఉండి. రోజంతా కాదు, ఒక పూట. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలని. దేవుని బిడ్డలారా, సంఘము అభివృద్ధి పొందితే సంఘానికి దేవుని నామము గొప్ప చేయబడుతుందని, దేవుడు హెచ్చించబడతాడని, పలానా సంఘంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడని చెప్పి ఇలాగున కొన్ని టర్మ్స్గా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాను. గురువారం అయితే అది ప్రతి గురువారం రాత్రి. ఎందుకంటే శనివారం ఉపవాసం ఉంటే కష్టమైపోతుంది. ఆదివారం 2 సార్లు ప్రసంగించి పాటలు పాడాలంటే కష్టమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటాం, దేవుడు మీకు అది ఇస్తాడు, దేవుడు మీకు ఇది ఇస్తాడు అని చెబుతూ ఉంటాం. నీకు నమ్మితే, విశ్వాసం ఉంటే నువ్వు ఆమేనని చెప్తావు ప్రార్థన చేసేటప్పుడు. విశ్వాసం లేకపోతే అలాగే పెడతావు నోరు మూతి. కొంతమంది ఆమెను కూడా చెప్పరు, ఇళ్ళంటే వచ్చి మేము ప్రార్థన చేస్తాం అట్టాగే నిలబడతారు. ఎంత చేసుకుంటావు ప్రార్థన చేసుకో అన్నట్టుగా. నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మీరు అందరూ ఏకీభవించి బైబిల్ పట్టుకుని ఆ ప్రార్థనలు ఏకీభవించి ఆఖరిలో నాతో పాటు ఏమనాలి? మీరు అనాలా వద్దా? అంటేనే జరిగేది. కొంతమంది అట్ట కదా, ఈ పాస్ గారు ఎవడో అసలు మాకు తెలియదు, మా ఇంట్లో దొరబడ్డాడు నక్సలైట్ లాగా, ఏంటో గబగబా టీ తాగేసాడు, గబగబా ప్రార్థన చేసుకొని అన్నాడు. ఆమె అనపోతే ఎడ జరుగుతుంది? ఇంకా కొత్త వాళ్ళ మీరేమన్నా? కనుక దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది దైవజనుడితో, అయ్యా నీ దాసురాలనైనటువంటి నాతో అబద్ధం ఆడొద్దయ్యా అంటుంది. దైవజనుడు అబద్ధం ఆడాడు. ఆ రోజుల్లో దైవజనుడు అంటే చాలా భయం చాలామందికి. ఆ ఊరు వస్తున్నాడంటే గడగడ వణికిపోయేవాళ్ళు, ఏం సమాచారం తెస్తున్నాడో అని.
అలాంటి దైవజనుడి నోట నుండి ఒక అద్భుతమైన మాట వస్తుంది. ఏంటి ఆ మాట అంటే, వచ్చే సంవత్సరం ఈనాటికి నీ కుమారుడు పుడతాడని చెప్పగానే, అయ్యా అబద్ధం ఆడొద్దయ్యా అంట. అంటే ఆమె పర్స్పెక్టివ్లో మనం చూస్తే ఆమెకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేరు కాబట్టి అలా అని ఉండొచ్చు. పైగా ఆమె భర్త వృద్ధుడు కాబట్టి, ముసలాయన కాబట్టి ఇక పిల్లలు ఎలాగో పుట్టరులే అని ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు. కానీ పిమ్మట వారి ఉద్దేశాలు ఏదైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు చెప్పిన మాట అక్కడ జరిగింది. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఏం సహోదరుడా, నువ్వు పాస్ అవుతావు అనగానే, మీ ఇంటికి వచ్చి నేను అనగానే ఏమనాలి? వెంటనే అనాలా వద్దా? అనండి. ఆమెనంటే అర్థం ఏంటి చెప్పాలి? నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని పిల్లలతో అన్నాను అనుకోండి, మొహంట పెట్టి అంటే కుదరదు. ఆమేన్ అనాలి. ఎలా ఉందా? దేవుడు నీకు మంచి వివాహం సమకూరుస్తాడు అనగానే ఆమేన్ అనాలి. పెళ్ళైన వాళ్ళు కాదు, అవని వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. దైవజనుడు చెప్పినట్లుగానే ఆ షూనేమ పట్టణంలో ఉన్న గనురాలైన స్త్రీ మరుసటి సంవత్సరం రాగానే చక్కని కుమారుని కని దేవునికి ఆమె సాక్షిగా నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన అబద్ధం ఆడేవాడు కాదు సుమా. ఈ వాక్యాలు అబద్ధాలు కాదు, ఈ వర్తమానాలు అబద్ధాలు కాదు, దేవుని నోట నుండి వచ్చే మాటలు. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ జీవితంలో దేవుడు ఇది జరిగించునుగాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనంలో ఉంది, ఆయన మాటలలో ఏది తప్పిపోలేదు. గాడ్ నెవర్ ఫెయిల్స్. ఉందా? యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం అదే ఆఖరి వచనం చదువునాను. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉన్నట్లుగా వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయారు. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నీ, యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలు అన్నిటిలో ఏది తప్పి ఉండలేదు. ఆ మాట అండర్లైన్ చేసుకుంటారా? యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుని మాటలు నెరవేరే మాటలు. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏ మాటలండి ఆయన మాటలు? ఒత్తుత్తి మాటలు కాదు. మనం ఒత్తుత్తి మాటలు చాలా చెప్తాం, బోల్డ్ చెప్తాం కదండి. ఊరికినే అన్నానండి అంటాం. ఊరికినే అనే మాట ఒకటి, నిజంగా అనే మాట ఒకట. అలా అనొచ్చా మనం? మాట్లాడరు, అనకూడదు. ఊరికనే ఒక మాట, నిజంగా ఒక మాట, లేకపోతే ఒట్టు, అమ్మతోడు, ఇలాంటి అస్సలు పలకూడదు. మనం అమ్మతోడు అయితోడు. మా అమ్మతోడు ఎందుకు వేసాడు? మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయిందిగా అంటారు వీళ్ళు. మహా తెలివిగా వీళ్ళు. చచ్చిపోయింది కాబట్టి ఆ మీద ఒట్టేస్తావా? దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషుల మాటలు ఒట్టి మాటలు ఉంటాయి, కొన్ని నిజం ఉండదు వాటిలో. కానీ దేవుని మాటలు అయితే అవి నెరవేరుతాయి. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆయన వాగ్దానాలు అన్నీ కూడా జరిగేవే కానీ ఫెయిల్ అయిపోయేవి కావు.
ఫెయిల్ అవ్వడు దేవుడు, మనుషులు ఫెయిల్ అయిపోతారు, ఇచ్చిన ప్రమాణం నెరవేర్చలేకపోతూ ఉంటారు. ఎందుకే గొడవలన్నీ, అందుకే ఈ కేసులన్నీ. ఏంటయ్యా కేసు అంటే? డబ్బు తీసుకుని అసలు ఇవ్వట్లేదు, వడ్డీలు ఇవ్వట్లేదండి, కేసు కోర్టులో. ఐపీ పెట్టేసాడండి అందరి దగ్గర డబ్బులు తీసుకుని. ఎందుకని? ఇస్తానని అబద్ధం ఆడాడు, ముందు ఇస్తానని నమ్మబలికాడు. ఈ రోజున మనుషులు అబద్ధం ఆడవచ్చేమో, కానీ మనం ఆరాధించే దేవుడు ఎన్నడూ కూడా అబద్ధం ఆడే దేవుడు కానే కాదు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, అబద్ధం ఆడనేరని దేవుని మీద విశ్వాసం ఉంచు. అబద్ధం ఆడలేనటువంటి ప్రభు మీద నమ్మకం ఉంచు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. నీ నమ్మకానికి తగినట్లుగా గొప్ప కార్యములు నీ జీవితంలో ఆయన జరిగించునుగాక.